కరెన్సీ నోట్లపై ఒక పక్కన పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యం కరెన్సీ నోట్లపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని సుదీర్ఘ ప్రయత్నం చేసినటువంటి జరిపోతుల పరిశ్రమ ఆయన ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా గతంలో జైభీం టీవీ ఆశయంలో భాగంగా జైభీం టీవీ దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి సలహాలు సూచనలు తీసుకున్న సందర్భంలో నువ్వు ఏదైనా చేయగలుగుతావని అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో కమిటీలు వేసి 18 రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలని రాష్ట్ర కమిటీలు వేసి రాష్ట్ర కమిటీలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా ఒక్కటి చేసి కేంద్ర మంత్రులు సైతం పిఎంఓ సీఎంల సైతం అందరినీ కలిసి అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మేధావి ఇవాళ ఉన్నటువంటి గాంధీ ఫోటో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోనే ముద్రించాలని కూడా మొదటి నుంచి కూడా ఆయన ఒక్కటి సింగిల్ ఆర్మీగా చేసేటువంటి వ్యక్తి జరిపోతుల పరిశ్రమ మన లైవ్లో ఉన్నాడు అన్న జయభీమ మీకు జయభీమ్ అన్న ఎక్కడ ఉంది ఎట్లా ఎంతవరకు వచ్చింది ఎలా ఉంది ఇప్పుడు మీ ప్రయత్నం ఇప్పటివరకు ధరగా కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది దానికి సంబంధించినటువంటి అంశం ఏ రోజుకి వచ్చింది ఏ విధంగా ఈ సమాజాన్ని చెప్పాలనుకుంటున్నావు ఏ విధంగా నీ ఆలోచనని ఎందుకు అసలు ఒకసారి కరెన్సీ నోట్లు ఇవ్వండి ఇవి కరెన్సీ నోట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెన్సీ నోట్లు ఈయన సుదీర్ఘ ప్రయత్నం చేస్తున్నాడు అన్న ఎందుకోసం అంటే కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలి ఎందుకోసం అంటే ఇవాళ కరెన్సీ నోట్లు అనిపించాలంటే రిజర్వ్ బ్యాంకు ప్రదాత రిజర్వ్ బ్యాంకులను సృష్టించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అందుకోసమే దీని మీద ఉండాల్సిన ఈ కరెన్సీ నోట్ల పైన ఉండాల్సిన ఫోటో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఆయన ఒంటరి పోరాటం చేసినటువంటి కరెన్సీ ప్రదాత ఇలా జరిపోతున్న పరిశ్రమ మన లైవ్లో అన్న చెప్పండి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు కరెన్సీ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు ముద్రించాల్సిన అవసరం దేనికి ఉంది ఇవాళ ఉన్నటువంటి మనవాదం ఇవాళ విచ్చలవిడిగా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన మనవాదము ఇవాళ భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్కన భయంకరమైనటువంటి ఎంతో ప్రయత్నాలు ఇస్తున్నారు దాని సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహకరిస్తున్నాయా ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు రాయల్ కమిషన్కు సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అదేవిధంగా 1948లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అంబేద్కర్ 1949లో బ్యాంకులను జాతీయం చేసింది అంబేద్కర్ అదేవిధంగా 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాలు వేయాలని చెప్పింది రాజముద్ర వేయాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటి నుండి మొట్టమొదట పాస్పోర్ట్ మీద వేశారు తర్వాత కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మ వేశారు అయితే ఈ వేసిన తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ ఎద్దు బొమ్మ ఏనుగు బొమ్మ వ్యవసాయం ట్రాక్టర్ బొమ్మ మొక్కజొన్న కంకుల బొమ్మ వేయడం జరిగింది స్వర్ణదేయాలయం ఇదంతా ఒక దేశ సంస్కృతి కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత మర్చిపోయారు మళ్ళీ పివి నరసింహరావు 1996లో ప్రధానమంత్రి అయినాక మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత 1997లో 500 మీద వేయడం జరిగింది తర్వాత 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 నోట్ల మీద వేసారు అంటే కరెన్సీ అని అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి చందంగా మారింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము పల్లె నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర జ్ఞానోదయ యాత్ర ప్రజాపూర్ యాత్ర అదేవిధంగా ఢిల్లీలో 17 సార్లు ధర్నా చేయడం వల్ల 12 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కరెన్సీ నోట్లకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చెప్పినాం ఎప్పటి నుంచి మొదలైంది 1921 నుంచి మొదలుకుంటే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలోనే కరెన్సీ నోట్ల మీద 100 సందర్భంగా కూడా గాంధీ ఫోటోను ముద్రించారు ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత 2000 నోట్ల మీద కూడా గాంధీ ఫోటోను ముద్రించారు మీరు కరెన్సీ నోట్ల మీద ప్రధానంగా తీసుకున్న నిర్ణయానికి మీరు ఏ విధంగా మద్దతు ఉంది దళిత భోజనం నుంచి కూడా ఎలాంటి మద్దతు ఉంది ఇలా ఎంపీలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు తూతూ మంత్రంగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి మళ్ళీ మీరు ఈరోజు మళ్ళీ ఇదే డిసెంబర్ 17వ తారీఖు
తారీఖు నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో కూడా అనేక మంది పిఎంను కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా వాళ్ళందరూ కూడా కలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. నీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? 10 మంది ఎంపీలు ఉన్నారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సీఎంలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఆర్థికంగా మీరు ఏ విధంగా మీ ప్రయత్నం ఏ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మేము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఇది న్యాయమైన డిమాండు, ఈ లక్ష్య సాధనలో మేము పనిచేస్తాం, మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది అని 12 మంది మాట్లాడడం కూడా జరిగింది. ఉపరాష్ట్రపతిని కలిసాం, రాష్ట్రపతిని కలిసాం, అమిత్ షాని కలిసాం, టోటల్ చాలామంది మినిస్టర్లను, పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులను కలిసినప్పుడు ఇది న్యాయమైన డిమాండే అని అంటున్నారు. కానీ మోడీ కూడా ఏమన్నారు? భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి మోడీ మొన్న ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు భారత రాజ్యాంగాన్ని మొక్కినటువంటి పరిస్థితి, నెత్తులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎన్నడూ జరగలే. భారత రాజ్యాంగ దినోత్సవాలు పార్లమెంట్లో ఎన్నడూ జరగలే, కానీ మొన్న జరిగాయి. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ దినోత్సవాలు ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటువంటి పరిస్థితి. అట్లనే కరెన్సీ నోట్ల మీద కూడా అంబేద్కరే దీన్ని రూపకల్పన చేసిందని చాలామందికి తెలియదు. కొంతమంది మేధావులకు అక్కడక్కడ మాట్లాడుకునేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరు అని అంటే మరి మాట్లాడుకునేది. తర్వాత ఇది ఎవరికి తెలుసు అని అంటే సివిల్స్లలో ఈ క్వశ్చన్ చిన్న తరగతి, మధ్యతరగతి, సామాన్య ప్రజలలో వచ్చినటువంటి క్వశ్చన్ కాదు. ఎక్కడొస్తుంది ఎగ్జామ్ పేపర్లో? సివిల్స్లలో, ఐఏఎస్, ఐపీఎస్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరంటే అంబేద్కర్ అని అక్కడ ప్రశ్న పత్రాలు రాస్తున్నారు. కానీ సామాన్య మానవులకు తెలియని పరిస్థితి ఇప్పటికీ 18 రాష్ట్రాల్లో తిరగడం జరిగింది. ఈ కరెన్సీ నోట్లను కూడా వేసి నోటు అనేది ఎలా ఉండాలనేది మేము దేవుళ్ళ దగ్గర కూడా ఉండిలో కూడా వేయడం జరిగింది. వేసినప్పుడు కొన్ని పత్రికలలో కూడా ఇది దొంగ నోటు అని అన్నారు. ఇది దొంగ నోటు కాదు, ఇది డిమాండ్ నోటు. అంబేద్కరు ఇది రూపకల్పన చేసింది కదా, ఇది డిమాండ్ నోటు. ఈ చరిత్ర ఒకవైపు మేము ముద్రించడం జరిగింది. అంటే భగత్ సింగ్ కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా రావాలనో పార్లమెంట్లో కరపత్రాలు చల్లడం జరిగింది. అట్లనే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఏ దేవుణ్ణైనా, ఏ రాజకీయ నాయకుడినా ప్రతి ఒక్కరికి ఈ రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలని దేవుని ఉండిలో కూడా ఈ యొక్క కరెన్సీ నోటు వేయడం జరిగింది. గతంలో కూడా చాలా వరకు మీరు ఉండిలేసిన సందర్భంలో కూడా చాలా వరకు మీడియా కూడా ప్రచురించింది. అక్కడ మెడరం కానీ అనేక సందర్భంలో టెంపుల్స్లలో వేసినప్పుడు కూడా ఒక వివాదం ఉంది. కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించినటువంటి కరెన్సీ నోట్లు కూడా వెలువడ్డాయన్న నేపథ్యం ఉంది. దానివల్ల ఏమన్నా కేసులు పెట్టే ప్రయత్నం కానీ, లేకపోతే అంటే సోషల్ మీడియాలో కానీ అధికారులు కానీ స్పందించి నిజంగా ఈ డిమాండ్ కానీ ఆర్బీఐకి చెప్పేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసిలా, దానివల్ల ఏమన్నా లేఖ రాసేటువంటి ప్రయత్నం చేసిలా? అప్పుడు ఉన్నటువంటి తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు మేడం గారికి లేఖ రాస్తే ఆమె డైరెక్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు మన ఇంటికి పోస్ట్ చేయడం జరిగింది. ఏమని? ఇది న్యాయమైన డిమాండే, కానీ ఇది పార్లమెంట్లో మాట్లాడి ఒక సమావేశం పరిచి మాకు ముద్రించమనంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ముద్రిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇది న్యాయమైందే. కేసు ఎవడు పెడతారు? లేనిది ఉన్నట్టు మనం చెప్పట్లేదు కదా. అసలు కేసు ఎవరి మీద పెట్టాలంటే ఆర్బీఐ మీద పెట్టాలి, ఈ పాలకుల మీద పెట్టాలి. ఎందుకోసం అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి. ఎందుకోసం అనంటే ఈ లైట్ ఎవరు కనుగొన్నారంటే ఓ థామస్ పేరు చెప్తాం మనం. అదేవిధంగా తెలంగాణ తొలి అమరుడు అంటే దొడ్డి కమరయ్య పేరు చెప్తాం. మలిదశ ఉద్యమంలో అమరుడు ఎవరంటే శ్రీకాంతాచార్య పేరు చెప్తాం. అంటే చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళ పేరు లేకుండా ఈరోజు చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే గాంధీ చేసినటువంటి చరిత్రను గాంధీ చరిత్ర చెప్పాల్సిందే, కానీ అంబేద్కర్ చేసినటువంటి చరిత్రను అంబేద్కర్ది ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ది ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. అంబేద్కర్ గారి దగ్గరికి ఒకసారి మీరు ఆలోచించండి. లండన్లో అంబేద్కర్ చదువుకున్నప్పుడు ఇదే రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్, ఈ 3 కమిషన్లు అంబేద్కర్ రమ్మంటాయి. ఎక్కడికి? ఢిల్లీకి రమ్మంటే నేను లండన్లో ఉన్న అక్కడి నుండి ఇక్కడికి రావడానికి డబ్బులు లేవు. లేకపోతే 3 సార్ల సైమన్ కమిషన్, రాయల్ కమిషన్ 3 సార్లు వెళ్ళి అంబేద్కర్తోనే సమావేశమై రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం, ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రూపకల్పన చేసింది అంబేద్కర్. సైమన్ కమిషన్ అని కూర్చుంది ఎవరి దగ్గర?
అంబేద్కర్ దగ్గర పోయి కూర్చొని రాసుకుని పెట్టినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు సుప్రీం అయినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో బాగా నడుస్తుంది అని అంటే అది అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి బ్యాంకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుకోసం మేము ఏమంటున్నామంటే మోడీ గారు కూడా ఏమన్నారంటే ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి బలమైనటువంటి కారణం 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 80 సంవత్సరాల వేడుకలు జరుగుతాయి. ఎక్కడ? మహారాష్ట్రలో జరిగినప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విద్యాశాఖ అదేవిధంగా అరుణ్ జైట్లీ, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నరేంద్ర మోడీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ నలుగురే వేదిక మీద ఉంటారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటారు. గంట సేపు ఉపన్యాసం ఇస్తే నరేంద్ర మోడీ అంబేద్కర్ గురించి ఒక మాట కూడా మాట్లాడాడు. ఏమంటాడు అనంటే మనం ఆర్బీఐ వేడుకల్ని 90 సంవత్సరాల వేడుకల్ని ఘనంగా చేయాలి, 100 సంవత్సరాల వేడుకల్ని ఘనంగా చేయాలి, ప్రపంచం మన వైపు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలి అని చెప్తాడు. అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నావు, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నావు, గాంధీని కొనియాడాలంటున్నావు. అసలు గాంధీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసలు సంబంధం ఏంది అని అప్పటి నుండి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కడి నుండి మొదలైందని చరిత్రను తెలుసుకొని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను, ఈ రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే మీ నాయకత్వంలోనే ప్రజాభవనం వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మెమోరాండం వేయడం జరిగింది. ఏమని? మేము దాదాపు బట్టి విక్రమార్క గారిని 20-30 సార్లు కలవచ్చు. కలిసినప్పుడు ఇది నా బాధ్యత అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడుతా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అందుకోసమే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని పత్రికలలో కూడా రావడం జరిగింది. ఆ డిమాండు లక్ష్య సాధనలో ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మొన్న కూడా పార్లమెంటులో 17 మంది ఎంపీలు జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 17 మంది బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో పడుతుంది. మన అంబేద్కర్ గారిని విశ్వం ఉన్నంత వరకు, భూమి ఆకాశం ఉన్నంత వరకు, కరెన్సీ నోటు ఉన్నంత వరకు, మానవుడు ఉన్నంత వరకు అంబేద్కరు ఉంటాడు. ప్యాకెట్ మన్లో ఉంటాడు, అదేవిధంగా గుడిలో ఉంటాడు, అదేవిధంగా గర్భగుడిలో ఉంటాడు, మసీదు, చర్చి, మందిరం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు తెలవాలి అని అంటే అంబేద్కర్ ఒక్కడే. అందుకోసమే అంబేద్కరు ఒక్కడే ఈ భారత రాజ్యాంగాన్ని రాశారు, జాతీయ జెండాను రూపకల్పన చేశాడు, అదేవిధంగా కార్మిక చట్టాలను తీసుకొచ్చాడు, అదేవిధంగా ఈ దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది అంబేద్కర్. కాబట్టి వారి యొక్క ఆశయ సాధన కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 17వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ యొక్క ధర్నాకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి నేపథ్యం 1921లో మొదలైనటువంటి ఆర్బీఐ ఏదైతే తీసుకుందో ఆర్బీఐ సంబంధించినటువంటి సైమన్ కమిషన్ కానీ అనేకమైనటువంటి కమిషన్లను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సలహా తీసుకొని ఏర్పడినటువంటి ఈ నోట్స్ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఇప్పటికే మనం చెప్పిన అనేక మంది 17 మంది ఎంపీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని జై సంవిధాన్ జై భీమ్ అనేటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా 17 మంది ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏదైతే ఆర్బీఐ చెప్పిన రూల్ ప్రకారం ఆర్బీఐ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసినట్టయితే తప్పకుండా మేము ఆర్బీఐ తప్పకుండా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం. అతి త్వరలోనే ఏదైతే పరిశ్రమన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్బీఐకి అనేక సందర్భంలో తన పేరు కూడా ఆర్బీఐకి తెలుసు. ఇవాళ ఉన్నటువంటి డబ్బులు మొదలయ్యేది, డబ్బులు తయారయ్యేది ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోట్ల రూపాయలు ప్రతి సామాన్యుడి దగ్గర ₹2 అంటే దానికి కారణం ఆర్బీఐ. ఆ ఆర్బీఐ దగ్గర కూడా తన సమాచారం కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరగబోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్ల పైన ముద్రించాలనే ఒక ప్రధాన డిమాండ్ ఉంటుంది. దానికి సంబంధించిన మొట్టమొదటిసారిగా
జైభీం టీవీ జైభీం టీవీనే ఆయనకు వెన్నుదండగా ఉన్నది. ఈరోజు కూడా జైభీం టీవీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ వారసులకి, బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ సభ్యులకి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి ఎవరైనా కుల మత వర్గ భేదం లేకుండా వాళ్ళందరినీ కూడా గుండెలో పెట్టుకుంటుంది. వాళ్ళందరి కోసం నిర్మించబడిందే జైభీం టీవీ అనేటువంటి శపథం కూడా చేసేటువంటి పరిస్థితి చేస్తున్నాయి. ఇది జైభీం దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశము. దానికి సంబంధించిన ప్రధానంగా కూడా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనడం మీకు నిదర్శనం, ఇంద్రమిల్లు ఇవ్వడం కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, చాలా వరకు దయచేసి మేలు చేసే విధంగా ఇది మన సబ్బండ కులాల సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా ఉన్నటువంటి నినాదం. ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని మీకు సంబంధించినటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఏదైనా కూడా మన కామెంట్ రూపంగా పెట్టుకోవచ్చు. ఇది మన గుండె చప్పుడు, మన ఆత్మగౌరవం. ఇక్కడ ఉన్నటువంటి పేబ్యాక్ సొసైటీ కూడా చేయండి. ఇలాంటి వ్యక్తులకు జైభీం టీవీ నడిపించేటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా పేబ్యాక్ సొసైటీ చేసి అండగా నిలబడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి మన నినాదాన్ని మనందరం కూడా మోయాల్సిన అవసరం కూడా ఉందనే నేపథ్యం ఉంది. ఇది జైభీం దినపత్రిక ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.